Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా తన మంచి ధననిధిని తెరుచును. హల్లెలూయా. అప్పుల బాధల నుంచి విడిపించడానికి, బంధకాల నుంచి విడిపించడానికి, అనారోగ్యం నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు మన కోసం ద్వారాలు తెరుస్తాడని, ఆయన తెరిచిన ద్వారాలు ఎవ్వరూ కూడా మూయలేరని, దేవుడు తన మంచి ధననిధిని తెరిచి మన ప్రతి అవసరం తీరుస్తాడని, క్రీస్తు ప్రభు యొక్క మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరము కూడా తీర్చబడుతుందని, ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో ఆకాశం తెరిచి మన్నాను కురిపించిన దేవుడు, బండను చీల్చి సముద్రమందు సమృద్ధిగా నీళ్ళిచ్చిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడని, తన ధననిధిని తెరిచి మనల్ని అప్పుల నుంచి బయట తీసుకొస్తారని, మీరు అప్పిచ్చువారుగా ఉంటారు కానీ అప్పు చేయువారుగా ఉండరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒంటరివాడుగా వచ్చిన యాకోబుని అత్యధికంగా ఆశీర్వదించిన దేవుడు, సారేపాతులో ఉన్న విధవరాలు కుటుంబాన్ని కరువు కాలమంతా పోషించిన దేవుడు, ఎలీషా గారి దగ్గర ఉండే శిష్యుల కుటుంబంలో ఒక కుటుంబం అప్పుల పాలైపోతే ఆమె దగ్గర ఉన్న కొంచెం నూనెను ఆశీర్వదించి ఆమె అప్పంతా తీర్చి జీవనాన్ని కొనసాగించేలా చేసిన దేవుడు, మీ జాబ్స్ని, మీ బిజినెస్ని, మీ ప్రయత్నాల్ని దేవుడు దీవిస్తాడని, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తారని, దేవుడు ఆ ద్వారాన్ని మీ జీవితంలో తెరుస్తారు. హల్లెలూయా. అలాగే దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడని, లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా కఠినమైన హృదయాన్ని దేవుడు తెరిచి సమ్మతి గల మనస్సును, వినయం గల మనస్సును, దీన మనస్సును దేవుడు మనకి దయచేస్తారు. నూరంతలుగా అభివృద్ధి పొందే మనస్సును దేవుడు మనకి దయచేస్తారు. దేవుడు మన మనోనేత్రాలు తెరుస్తారని, దేవుని ప్రేమ చూసేలాగా, దేవుని కాపుదల చూసేలాగా, దేవుని గొప్ప ఆశీర్వాదాలు అనుభవించేలాగా మన మనోనేత్రాలు తెరుస్తారని, దేవుడు మన పెదవులను తెరుస్తారని. ఇప్పటి వరకు లోక సంబంధమైన వాటిని మాట్లాడడానికి ఉపయోగించిన పెదవుల్ని ఆయన నామాన్ని గణపరిచేటట్లుగా, ఆయన వాక్యాన్ని బోధించేటట్లుగా, ఆయన కోసం మాట్లాడేటట్లుగా దేవుడు మన పెదవులను తెరుస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో తన మంచి ధననిధిని తెరిచి మీ ప్రతి అవసరం తీరుస్తారు. అది మాత్రమే కాదు, దేవుడు మీ హృదయాన్ని తెరుస్తాడు, మీ పెదవులను దేవుడు తెరుస్తాడు, మీ మనోనేత్రాలను దేవుడు తెరుస్తాడు. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మీరు చూస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. అప్పులు బాధలో బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరం తీర్చండి. ఏ కొదువ లేకుండా వారిని పోషించండి అయ్యా. ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా ప్రభువా. అలాగే తండ్రి, జీవంగల దేవేశ్వర ప్రభు, వారు చేసే జాబ్ని, ప్రయత్నాల్ని, బిజినెస్ని దీవించండి, ఆశ్రయించండి. కఠిన హృదయాల్ని మార్చండి ప్రభు. మనోనేత్రాలు తెరవండి అయ్యా. మీ ప్రేమను చూసే భాగ్యాన్ని, మీ కృపను చూసే భాగ్యాన్ని, మీ కాపుదలు చూసే భాగ్యాన్ని వారికి దయచేయండి. అలాగే తండ్రి, జీవంగల దేవేశ్వర ప్రభు, వారి పెదవులను తెరవండి. మీ నామాన్ని గణపరిచే పదవుల కింద, సత్యము, నీతి, న్యాయము మాట్లాడే పదవుల కింద వారి పెదవులు తెరవండి. గొప్ప కార్యాలు చేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.